నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. పోయిన ఏడాది షారూఖ్ ఖాన్ నటించిన డంకీ సినిమా వచ్చింది. ఉన్న దేశంలో తమ కోరికలకి అవసరాలకి తగినంత సంపాదించే అవకాశం లేదని పంజాబ్ నుంచి ఇల్లీగల్గా డొంకదారిలో బ్రిటన్కి పయనమైన ఒక పల్లెవాసుల కష్టాల కథ ఆ సినిమా. చేసేదే తప్పుడు పని, కానీ దాంట్లో కూడా సింపతిని పండించే హైరాణ పడ్డాడు దర్శకుడు హిరాని. ఈ డంకీ మార్గంలో అమెరికాలో చొరబడే వాళ్ల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. ఎక్కువగా పొరుగుదేశం మెక్సికో నుంచి అమెరికాలో ఊడిపడుతుంటారు అధిక శాతం శరణార్థులు, ఇల్లీగల్ మైగ్రెంట్స్. మెక్సికోకి అమెరికాకి మధ్యన పెద్ద గోడ కూడా ఉంది. అయినప్పటికీ దానిని కూడా దూకి మెరుగైన జీవితం కోసం కలలుగంటూ అమెరికాలో చొరబడుతున్న వాళ్ల సంఖ్య ఏటేటా పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. పైగా ఈ మధ్యన అమెరికా విధానాలు చూస్తే వాళ్ళని అలా వదిలేయకండ్రా, ఎవరికన్నా చూపించండ్రా బాబు అని సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టులో రావు రమేష్లా అనాలనిపిస్తుంది. ఆ విధానాలేంటో చూద్దాం. టెక్సాస్ రాష్ట్రం మెక్సికో బార్డర్. ఆ రాష్ట్రంలో రిపబ్లికన్ పార్టీ అధికారంలో ఉంది. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని శరణార్థులుగా గుర్తించే ప్రసక్తే లేదంటూ పరిస్థితుల్ని కట్టుదిట్టం చేసింది ఆ రాష్ట్రం. కానీ అదేంటో డెమోక్రటిక్ పార్టీ ఆధీనంలో ఉన్న కొలరాడో రాష్ట్రం మాత్రం టెక్సాస్ కి కాకపోతే మా వద్దకు రండి, మేం గుర్తిస్తామంటోంది. ఇదెక్కడి గోల? రెండు రాష్ట్రాలు ఒక దేశంలోనే ఉన్న ఈ అంతర్జాతీయ అంశంలో వీళ్ల పెత్తనాలేంటో అర్థం కాదు. ఇంతకీ డెమోక్రటిక్ పార్టీకి చెందిన దేశాధ్యక్షుడు బైడెన్ ఇది ఫెడరల్ నిర్ణయమని, రాష్ట్రాలు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని కొలరాడోని కాకుండా టెక్సాస్ ని మందలించాడు. ఈ శరణార్థులు ఒక్క మెక్సికో నుంచే కాదు, వెనుజులా వంటి ఇతర వెనుకబడ్డ దేశాల నుంచి కూడా వస్తున్నారు. తాజాగా జనవరిలో బ్రిడ్జిల కింద టెంటులేసుకుని బతుకుతున్న వీళ్లు తాము చలికి తట్టుకోలేకపోతున్నామని ఇల్లు ఇవ్వమని అడుగుతున్నారు. కొందరైతే తమకు ఉద్యోగాలు కల్పించమని రిక్వెస్ట్ లాంటి డిమాండ్ చేస్తున్నారు. కొన్ని చోట్ల వీళ్ళంతా ఒక గ్రూప్ గా మారి తమను ఒక కమ్యూనిటీగా గుర్తించమంటున్నారు. శరణమంటూ వచ్చి హక్కులు మాట్లాడుతున్న వారు కూడా బోలెడంత మంది ఉన్నారు. వీళ్ళందరినీ పోషించడానికి ట్యాక్స్ పేయర్స్ మనీయే ఖర్చు చేయాలి. ఇప్పటికే అమెరికా ఆర్థిక సంక్షోభం మామూలుగా లేదు. పైకి డాలర్ విలువ ఒకటి కనిపిస్తోంది కనుక లోపలి డొల్లతలం తెలియట్లేదంతే. ప్రపంచంలో ఏ దేశం సంక్షోభంలో ఉన్నా ఆయా దేశాలకి తగుదునమ్మా అని పెద్దనయ్య పొజిషన్లో సైన్యాన్ని పంపి దేశ ఖజానా మీద పెద్ద బరువేసుకుని కూర్చుంది అమెరికా. ఆ మిలిటరీ చర్యలకి బోలెడంత అప్పు కూడా చేసింది కూడా. దానిపైన కరోనా సంక్షోభం, బ్యాంకింగ్ వ్యవస్థలో లోపాల వల్ల అవి కొన్ని కుప్పకొల్లడం, ఎక్కడ చూసినా అధిక ధరలు, ఆ పైన గంజాయి లీగలైజ్ అవ్వడం, గన్ కల్చర్ వల్ల జనం ప్రాణాలు కోల్పోవడం, ఇన్నేసి రోగాలతో మూలుగుతున్న అమెరికాకి ఈ ఇల్లీగల్ వలసదారులు అవసరమా? తాజాగా కొందరు అక్రమ వలసదారులు పోలీసులపై దాడి చేశారు. లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తింది. రాను రాను పరిస్థితి ఇంకా దిగజారే సూచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఈ విషయంపై స్పందిస్తూ ఎలాన్ మస్క్ కూడా సోషల్ మీడియాలో తన బాధని వ్యక్తపరిచాడు. అసలు అమెరికా ఎటుపోతోందో అని వాపోయాడు. అమెరికాలోకి ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళకి బ్యాంకు లోన్లు, అప్పులు, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్, ఉచిత వైద్యం, ఇన్స్టేట్ కాలేజీ విద్య ఇలా అన్నీ లభిస్తున్నాయని, ఇక వీళ్ళకి వేలాది డాలర్లు ట్యాక్సులు కట్టే ఇతర లీగల్ ఇమిగ్రెంట్స్కి తేడా ఏంటని ప్రశ్నించారు. ఇది నిజంగా దారుణం. డొంకదారిలో అమెరికాలోకి దూరి ఏడుపుగొట్టు మొహం వేసుకుని కష్టాలు చెప్పుకుంటే పేరొందిన యూనివర్సిటీల్లో దాదాపు ఉచిత విద్య లభిస్తోంది ఈ వలసదారులకి. అదే రాచమార్గంలో వీసా మీద దేశానికి వచ్చి సంపాదించి ట్యాక్సులు కట్టే వాళ్లకు మాత్రం అది చాలా ఖరీదైన వ్యవహారం. ఇలా గుంపులు గుంపులుగా వచ్చే అక్రమ వలసదారులు ఇల్లు కావాలని డిమాండ్ చేయడం వంటి కారణాల వల్ల ఇళ్ల రేట్లు, రెంట్లు కూడా పెరిగిపోయాయని చెబుతున్నాడు మాస్క్. అంతేకాదు, సక్రమ వలసదారులైన ఒక జంట హెల్త్ ఇన్సూరెన్స్ పేరిట చచ్చినట్టు నెలకు $2,100 కట్టాలి. ఏ నెలైనా కట్టకపోతే పెనాల్టీ కూడా విధిస్తోంది ప్రభుత్వం. కానీ అక్రమ వలసదారులు ఏమీ కట్టకపోయినా ఉచిత వైద్యం. ఇదెక్కడి న్యాయం? అసలు ఈ అక్రమ వలసదారుల్ని ఎందుకు రానియాలి? ఈ ప్రశ్నలు అమెరికా జనాభా మొత్తాన్ని తొలచేస్తున్నాయి. ఎప్పటి నుంచో H-1B వీసాల ద్వారా క్వాలిఫైడ్ లేబర్ని తమ దేశంలోకి రప్పించుకోవడం తప్ప బ్లూ కాలర్ జాబ్స్ కోసం తగిన వీసా పెట్టి కార్పెంటర్లకి, ప్లంబర్లకి, బార్బర్లకి, కూలీలకి ఎందుకు రాజమార్గంలో వచ్చే వెసులుబాటు కల్పించలేదో. ఎలాగో పక్క దేశాల నుంచి గోడ దూకి వస్తున్నారు కాబట్టి వాళ్ళని వాడుకోవచ్చులే అనుకుంటున్నారా పాలకులు? అదేం లెక్క? దేశంలో ఎంత సంపాదిస్తున్న ఉద్యోగులైనా ఎవరి కారు వారు నడుపుకోవడం, ఎవరి ఇల్లు వాళ్ళు తుడుచుకోవడం, ఎవరి కూలి పని వాళ్ళు చేసుకోవడంలా ఉంది ఎప్పటి నుంచో. పేరుకే సంపన్న దేశం, కానీ సంపన్నులుగా బతికే వాళ్ళు చాలా తక్కువ. ఇండియాలో అయితే సగటు మధ్యతరగతి ఇంట్లో కూడా పని మనుషులుంటారు. ఏ రిపేర్ వచ్చినా చేయటానికి ఎలక్ట్రీషియన్స్, కార్పెంటర్స్, ప్లంబర్స్ పిలిస్తే పలుకుతారు. కాస్త ఎగువ మధ్యతరగతి అయితే చాలు, కారు నడపడానికి డ్రైవర్లు, ఇంట్లో వంట మనుషులు కూడా ఉంటున్నారు.
ఈ హోదా అమెరికాలో ఎంతమంది డాక్టర్లకు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఉంది? పని వాళ్లను, డ్రైవర్లను పెట్టుకోవాలనుకున్న ఖరీదెక్కువ. ఆ పరిస్థితి కల్పించిందెవరంటే పాలకులు, వీసా విధానాలే. అలా కాకుండా పైన చెప్పినట్టు గోడ దూకే అవసరం లేకుండా రాజమార్గంలో బ్లూ కాలర్ జాబ్స్ కోసం తలుపులు తెరిచుంటే దేశం చాలా పద్ధతిగా ఉండుండేది. ఇంతేకాదు, ఒకప్పటి అమెరికాకు ఇప్పటి అమెరికాకు చాలా తేడా ఉంది. పద్ధతిగా కాకుండా గోడ దూకి డంకీ మార్గంలో వచ్చే వలసదారులు పబ్లిక్ గా మలమూత్ర విసర్జన చేయడం వంటి చర్యలకు పాల్పడి ఒక అసహ్యకరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. వీళ్ళల్లో కొంతమంది నేరాలకు పాల్పడుతున్నారు. గంజాయే కాకుండా ఇతర నిషేధిత డ్రగ్స్ అమ్మటం వంటివి చేస్తున్నారు. అసలేం సాధిద్దామని పాలకులు వలస శరణార్థుల పట్ల ఈ ఉదాసీన ధోరణి అవలంబిస్తున్నారో తెలియట్లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే దేశ ఆర్థిక, సామాజిక, ఆరోగ్య, భద్రతా పరిస్థితులు మరింత అతలాకుతలమయ్యే ప్రమాదం లేకపోలేదు. అత్యంత కట్టుదిట్టమైన దేశంగా పేరున్న అగ్రరాజ్యం అమెరికా ఈ విధమైన విధానాలతో దేశాన్ని దిగజారుస్తుంటే అనాలనిపిస్తుంది కదా, వాళ్ళని అలా వదిలేయకండ్రా, ఎవరికన్నా చూపించండ్రా బాబు అని. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.